మందిని పడగొట్టినవాడు, ఎన్నో మంది మరి అతలాకుతలం చేసినవాడు, ప్రార్థన చేస్తే వర్షాన్ని కురిపించేవాడు, ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేసేవాడు, అగ్నిని కురిపింపచేసి దహన బలిని దహింపచేసేవాడు. ఆయన ఏమంటున్నాడట, ఇంత మట్టుకు చాలే, ఇంకా చాలు, ఇంతవరకు చేశాను నేను, నువ్వేం చెప్పావు అవన్నీ కూడా నీ కోసం చేసి 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 ఇంత మట్టుకు చాలు. ఒక్క ఆడ మనిషి యొక్క బెదిరింపుకి ఏం చేస్తున్నాడు, ఇంత మట్టుకు చాలని విరక్తి చెందేశాడు అంతే. రేపు ఈ టైంకి నిన్ను కుక్కలే చంపేస్తాను. ఆ ఒక్క మాటకి ఇంత ప్రవక్త, ఇంత భక్తుడు, ఇంత పరాక్రమశాలి, ఇంత రోషము కలిగిన వాడు ఈ మాట అనడానికి అసలు సరిపోతారండి? కానీ అంటున్నాడు ఇంత మట్టుకు చాలు. ఏలేకంటే గొప్ప భక్తులు ఎవరు ఇక్కడ లేరు. మీలో కూడా పిరికే ఆత్మ ఏం చేస్తుందంటే లోకంలో తిరుగుతూ ఉంది. ఇంత మట్టుకు చాలే, ఇంక చచ్చిపో, ఇంక చాలే, చచ్చిపో. ఏం చేస్తుందండి? ఈ మధ్య ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. వివాహితుల ఆత్మహత్య, యవనస్తుల ఆత్మహత్య, యవన కన్యకుల ఆత్మహత్య, చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం. ఇంత మట్టుకు చాలే. ఇంకా జీవితం మీద ఒక అవగాహన లేకపోవడం, జీవితం మీద ఒక ఆలోచన లేకపోవడం, తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసినా సరే ఆ ప్రేమను అర్థం చేసుకోకపోవడం, వారికి ఎన్ని కావలసినవన్నీ సమకూర్చినా సరే ఆ ఇంటిలో ఉన్న ఆ పద్ధతిని అర్థం చేసుకోకపోవడం, లోకంలో తిరుగుతున్న సాతాను ఆత్మల యొక్క మాటలు ఆలకించడం. ఈరోజు యువత ఎంతో చెడిపోతుంది. ఎందుకు అంటే తల్లిదండ్రుల మాట కంటే కాలేజీల్లో వారి మాట వినడం, స్కూల్లో పిల్లల మాటలు ఆలకించడం, స్నేహితుల మాటలు ఆలకించడం, ఇలా చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులకి కడుపు కోతగా మారిపోతున్న గృహాలు ఎన్నో ఉన్నవి. ఇలాంటి సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇంత మట్టుకు చాలు అనే విరక్తి మనస్సుని మీలోండి ఏం చేయాలా? తీసివేయండి. నా ఇంట్లో విరక్తి ఉండకూడదు అంతే. ఒకవేళ ఎవరైనా సరే ముభావంగా ఉంటే వాళ్ళతో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఇంక అస్తమాను టీవీతోటే, అస్తమాను నీ వ్యక్తిగత సెల్తోటే నీ పిల్లలతో మాట్లాడే సమయం అసలే నువ్వు ఇవ్వట్లేదేమో. నీ పిల్లలతోటి మనసు విప్పి మాట్లాడే సమయాన్ని నువ్వు ఇస్తూ ఉండాలి. ఎంత పనుల భారం ఉన్నా సరే ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకేమీ చెప్పలేని స్థితిలో నీ పిల్లలు ఉన్నారంటే వీలైనంత మట్టుకు వారి పరిసరాల్లో ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని వాటిని సరిచేయడానికి నువ్వేం చేయాలి? పనికి పూనుకోవాలి. విరక్తి అనేది మన హృదయంలోండి తీసివేయాలి. విడిపోవడం, ఇంకో మాట విడిపోవడం. ఎన్ని నేర్చుకున్నారండి చెప్పండి? ఫస్ట్ మాట విసుక్కోవడం, రెండవది వెనుకపోవడం, మూడవది విరక్తి చెందడం, నాలుగవది విడిపోవడం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ మాటను సహాయం చేయండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే విడిపోవడానికి అనేక ప్రయత్నాలు. ఎన్ని మాటలు చెప్తున్నా సరే కుటుంబాలు చిన్నాభిన్నమైపోయే స్థితిలో ఉంటున్నాయి. నీ ఇంటిలో విడిపోవడానికి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? భార్యాభర్తలు విడిపోతున్నారు, పిల్లలు విడిపోతున్నారు. పిల్లలు ఎదిగిన తర్వాత వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయి ఎన్ని అయిపోయి బాబు. మన సంఘం చాలా అదృష్టవంతులు. తల్లు చెప్తా ఉంటారు, ఏమండి మా అబ్బాయి నన్ను చాలా బాగా చూస్తున్నాడండి, మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 2000 అడిగితే 5000 ఇస్తున్నారండి, మాకు అన్నీ కూడా లోటు లేకుండా మా కోడలు చూస్తున్నారండి. ఇలాంటి మాటలు బయట ప్రపంచంలో లేవు, బయట సొసైటీలో లేవు, ఉద్యోగస్తుల కుటుంబాల్లో లేవు, ఉద్యోగస్తులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న CEO అంటే కుటుంబాల్లో లేవండి. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న తల్లిదండ్రులు రోడ్ల మీద ఏం చేస్తున్నారంటే అనాథలుగా ఉండిపోయారు. ఇలాగనే ఒక తల్లిని రోజు కూడా మరి ఆ భార్య ఊరిక పీడించేస్తూ ఉందంట. మీ అమ్మని పంపించే చివరికి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మ అంటే ఎంతో ప్రాణం అంట.
ఇంక ఏం చేయలేక అటు భార్యతో ఏగలేక ఇటు తల్లికి ఏం చెప్పాలో తెలియక బండెక్కించి అమ్మ బయటికి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్ళి గుడికి వెళ్దామని చెప్పి ఆ గుడి దగ్గర ఆ తల్లిని విడిచిపెట్టేసి అమ్మ ఇప్పుడే వస్తాను ఆగని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇది నిజంగా జరిగిన సంఘటన. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, కొడుకు రావడం తెలియలేదు, అక్కడే ఉండిపోయింది. అక్కడే ఆ ప్రసాదం ఇది అది తింటూ ఒకరోజు ఒక కారులో ఉండి ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి దిగాడంట. దిగి అక్కడ గుళ్ళోకి వెళ్తూ అక్కడ ప్రసాదాలు అన్నీ పంచినప్పుడు ఈవిడ ఒక మూలన కూర్చోవడం చూసి ఆ ప్రసాదం పట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటి ఇలా ఉన్నావు, నువ్వు చూస్తే బాగా బ్రతికిన వ్యక్తిలా కనిపిస్తున్నావు, నువ్వు ఈ గుడి దగ్గర అంత దీనంగా కూర్చున్నావు, ఈ ప్రసాదం తీసుకో అమ్మా అని చెప్తేనే ప్రసాదం తీసుకొని తింటూ కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుంటే ఆయన చూసి మళ్ళా దగ్గరకు వచ్చానాడంట. అమ్మ నీకేమైంది చెప్పు, నీ సమస్య ఆలకిందామని అనుకుంటున్నాను. ఏమో బాబు, మా అబ్బాయి గుడికి వెళ్దామని ఆయన తీసుకొచ్చి ఈ గుడి మెట్ల దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదిగో 2 రోజులైంది ఇంకా రాలేదు, ఇంకా వస్తాడని చూస్తున్నాను అంటే ఈయనకేమైంది, సినిమా అంతా అర్థమైపోయింది. అమ్మ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంటికి వస్తావా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ తల్లిగా చూసుకున్న అతనికి కూడా తల్లిదండ్రులు లేరట, ఒంటరిగా ఉంటున్నాడట ఆ కుమారుడు. ఆ తల్లిని తీసుకువెళ్ళిపోవడం, ఆ తల్లి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అతని పరిస్థితి అంతా మారిపోవడం, ఉద్యోగంలో బాగా కలిసి రావడం, ఇవన్నీ టకటక జరిగిపోతా ఉన్నవి. ఒకరోజు ఆ ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగస్తులకి మంచి గిఫ్ట్స్ ప్రమోషన్స్ ఇచ్చే టైం వచ్చినప్పుడు ఆ తల్లిని తీసుకెళ్ళి, ఇదిగో నా ఉద్యోగస్తులు ఒక 10 మందిని సెలెక్ట్ చేశాను, వాళ్ళకి నువ్వే ఆ ప్రమోషన్స్ పేపర్స్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు. ఆ ఒక్కొక్కరు వచ్చే లైన్లో తన కన్న కుమారుడు కూడా ఉన్నాడు. తల్లి చూస్తే ఎలా ఉంది, మంచి హోదాలో, మంచి పట్టు చీరలో, మంచి ఉన్నతమైన స్థానంలో ఏడుస్తున్నాడు. ఆ తల్లి కూడా చూసి ఏడుస్తుంది. కుమారుడు అడిగాడు ఇంటికి వెళ్ళకి, ఏంటమ్మా ఒక అతనికి నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఏడుస్తున్నావు అంటే, బాబు ఎవరో కాదు, అతను నా కుమారుడే. ఏదో తల్లిదండ్రులు వదిలించేసుకోదాం, తల్లిదండ్రులు ఎలాగోలాగా రోడ్డు నీడ్చేద్దాం, తల్లిదండ్రులు ఎలాగోలాగా విదిలించేసుకుందామని ఎంతోమంది కుమారులు అనుకుంటున్నారు. ఈరోజు వీడియోలో చూస్తున్న చాలామంది బయట ప్రపంచంలో కుమారులు ఈ రీతిగానే ఉన్నారు. మీ తల్లులు మీకు భారం అవ్వచ్చు, కానీ ఆ తల్లులకు మాత్రం పిల్లలు ఎప్పటికీ భారంగా. ఈ మాట తెలుసుకున్న తర్వాత ఏడుస్తున్నప్పుడు వెంటనే ఫోన్ వచ్చిందట. ఆ కోడలు ఆ కుమారుడు కూడా ఆ ప్రమోషన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అయిపోతే వెంటనే అయ్యో నా కొడుక్కి యాక్సిడెంట్ అయిందట, నా కోడలికి యాక్సిడెంట్ అయిందట అని ఊరికే ఈ తల్లి హృదయం తల్లడిల్లిపోతూ ఉంటే ఆ కుమారుడు అంటున్నాడట, ఆ CEO గారు అంటున్నారట, అమ్మ నువ్వేం బాధపడకు, వాళ్ళని మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని. ఆ ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడిన తర్వాత వారి తప్పు తెలుసుకొని వచ్చి, అమ్మ మమ్మల్ని క్షమించు, మాతో నువ్వు వచ్చి అంటే, ఇంకా రాను బాబు, నా కొడుకు నన్ను బాగానే చూసుకుంటున్నాడు, మీ బ్రతికేదో మీరు బ్రతకండి, నేను ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నానని చెప్పిందట. చూసారా, ఏదైనా సరే మంచివారికి మంచే జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా విడిపోవాలి, లేకపోతే వేరే కాపురాలు పెట్టాలి, వేరుగా ఉండాలి, వేరే జీవితాలు, ఇదిగో మా తల్లిదండ్రులను వేరు చేసేయాలి, ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ నీ ఇంట్లో నెగిటివ్గా వినిపిస్తూ ఉంటే వాటి నుండి మనమే మన ఇంటిని ఏం చేయాలి, సరి చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కువగాన మరి విమర్శించడం కూడా ఎక్కువ విమర్శించడాలు. ఇంటిలో ఎంత బాగా పని చేసినా సరే ఆ భార్యను భర్త విమర్శిస్తూనే ఉంటాడు. భర్త ఎంత కష్టపడినా సరే భార్య 1 నిమిషంలో తీసి పడేస్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు లేవా అండి? తెచ్చావులే, చేసావులే అని ఎన్నో విమర్శలు. ఈరోజు కుటుంబాల్లో విమర్శలు ఎక్కువైపోయాయంట, సంఘాల్లో విమర్శలు ఎక్కువైపోయాయంట, సంఘ సహవాసుల మధ్య విమర్శలు ఎక్కువైపోయాయంట. ఈ మధ్యకాలంలో ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి చాలామంది వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి, మోసాలు ఎక్కువైపోతున్నాయి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన నా సంఘంలోనేనా అని నేను వచ్చి ఆలకించాను. అంటే మన సంఘంలో కూడా అబద్ధాలు ఎక్కువైపోతున్నాయా, మోసాలు ఎక్కువైపోతున్నాయా? మన సహవాసంలోనే ఇలాంటివన్నీ ఎక్కువైపోతూ ఉంటే ఇంకా మనం బయట వాళ్ళకి ఏం చెప్తాం? సంఘంగా సహవాసంగా ఎప్పటికప్పుడు నీ ఇంటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ మాటను సహాయం చేయండి.
యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. చూసారా, యెరూషలేమా అంటే ఆయన మందిరము, ఆయన దేవాలయం. యెరూషలేమా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు చెడ్డగా ఉంటారు? యెరూషలేమా, ఎన్నాళ్ళ మట్టుకు ఓ సంఘ సహవాసమా, ఎన్నాళ్ళ మట్టుకు ఒకే రీతిగా ఉంటారు, ఒకే దుర్నీతితో కలిగి ఉంటారు, ఒకే చెడు మనసుతో కలిగి ఉంటారు, ప్రేమ లేని తనంతో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మన ముందుకు పోతూ ఉన్నవి. అప్పుడే డిసెంబర్ నెల వచ్చేసింది. ఉదయం అయ్యగారు అంటున్నారు, అప్పుడే వచ్చేసింది డిసెంబర్. ఈ సంవత్సరం ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో అమ్మాయి, చూసావా? మీకు అనిపిస్తుంది అలాగా? చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఒకవేళ మన సంఘంలో ప్రశాంతత ఎక్కువయ్యి స్పీడ్గా వెళ్ళిపోయిందేమో, మన సంఘంలో సంతోషం ఎక్కువయ్యి స్పీడ్గా వెళ్ళిపోయిందేమో, మన సంఘంలో శాంతి ఎక్కువయ్యి స్పీడ్గా వెళ్ళిపోయిందేమో, మన ఇంటిలో దేవుని ఉంచిన సంపూర్ణమైన ఆనందం ఉండటం వల్ల సంవత్సరం చాలా ముందుకు ఈజీగా వెళ్ళిపోయిందేమో. నేను అదే అనుకుంటాను. సంవత్సరం స్పీడ్గా వెళ్ళిపోయింది అని అనిపించింది అంటే మన కుటుంబాన్ని దేవుడు ఎంతో సాఫీగా నడిపించి ఉన్నాడని నమ్ముచాను. మీ కుటుంబాన్ని కూడా దేవుడు సాఫీగా నడిపించాడా? మీకు సంవత్సరం చాలా కష్టంగా ముందుకు నడిచినట్టు భారంగా అనిపిస్తుందా? అలా అనిపిస్తే నీ ఇంటిలో ఉన్న ఈ అవలక్షణాలని కడిగివేసి తీసివేసి దూరపరిచినప్పుడు దేవుడు స్పష్టమైన దీవెన ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంచునుగా. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళ మట్టుకు ఒకే రీతిగా ఉంటాం, ఎన్నాళ్ళ మట్టుకు అబద్ధంతో ఉండిపోతాం, ఎన్నాళ్ళ మట్టుకు విసుగుతో ఉండిపోతాం, ఎన్నాళ్ళ మట్టుకు విడిపోయే మనస్తత్వంతో ఉండిపోతాం, ఎన్నాళ్ళ మట్టుకు ఇంకా చాలు అంటాం. ఎన్నాళ్ళండి ప్రేమలేనితనంతో, ఎన్నాళ్ళండి సంఘ సహవాసంలో ఐక్యత లేని పరిస్థితి, ఎన్నాళ్ళండి ఎప్పుడు గొడవలు అయిన పరిస్థితి, ఎన్నాళ్ళండి ఇలాంటి సహవాసం? మార్పు వద్దా మనకి? యెరూషలేమా, చదవమ్మా మరి ఒకసారి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును, అంటే నువ్వు రక్షించబడ్డాను అని ఒకవేళ సాక్ష్యం చెప్పావు అంటే నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వేం చేయాలి? కడిగేసుకోవాలి. యెరూషలేమా, నా సంగమా, నా ప్రియ సంగమా, నువ్వు కడిగి వేసుకో. నీలో ఉన్న అపవిత్రత అంతా కడిగి వేసే, నీ హృదయాన్ని శుద్ధీకరించే, నీ హృదయంలో ఉన్న చెడు లక్షణాలన్నింటినీ దూరపరిచే, నీలో ఉన్న అనే చెడు మాటలు ఏవైతే ఉన్నాయో, వ్యతిరేక పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి కోకటి వేళ్లతో సహా త్రెంచివేసి బయట పడవేసి ఏం చేయాలా? నిప్పండి చేయాలి. చెత్త అంతా తుడిసి ఇంట్లో వేసుకునే ప్రబుద్ధులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెత్త అంతా తీసి బయట పడవేసిన తర్వాత అది బూడిదిగా మట్టిగా మారకపోతే కంచిగా మొల్లగా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఎండిపోయిన తర్వాత నిప్పు అంటించేస్తాం. నీలో ఉన్న చెత్తను తీసివేసే, చెడుతనాన్ని తీసివేసే, ఐక్యత లేని స్థితిని తీసివేసే, ప్రేమ లేని రాహిత్యాన్ని తీసివేసే, అందరితో సానుకూలంగా మాట్లాడడానికి, అందరినీ కూడా సంధి చేస్తూ కలపడానికి, అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించడానికి. ఆ పని మీది కదండి. ఆ పని ఎవరిదే? మరి నీదో? నీ పని ఏంటి? వచ్చి కూర్చొని పోతావా? వచ్చి కూర్చొని 2 మాటలు ఆలకించి వెళ్ళిపోతే? నీ పని కూడా ఒక కుటుంబాన్ని కట్టే బాధ్యత నీ మీద కూడా ఉంచాడు. ఒక సంఘ సహవాసంలో ఐక్యత నింపే బాధ్యత నీ భుజాల మీద కూడా ఉంది. మన దేవుని మీదే కాదు రాజ్యభారము, నీ మీద కూడా సంఘభారము ఉన్నది. ఆ సంఘభారంతో మరి ఏమాత్రం కూడా విడిపోకుండా, విరుచుకుపడకుండా, ఏమాత్రం విమర్శించకుండా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎంతైనా నీ మీద ఉన్నది. వ్యతిరేకతలు ఎక్కువగా, ఎక్కడ చూసినా వ్యతిరేకత. ఒక మాట మనం అవును అంటే ఎదుటాడు వెంటనే ఏమంటున్నాడండి? కాదు అంటున్నాడు. నువ్వు ఏదో మంచి పనికి పూనుకుంటాను అంటే ఆ ఎదుటి వ్యక్తి అంటున్నాడు ఈ పని జరగడానికి వీల్లేదు. అలా ఉంటే కనుక నీ కుటుంబం ఎప్పుడు కూడా ఒక బండ అనే క్రీస్తు మీద కట్టబడదు. నీ కుటుంబంలో అందరి మనసు కూడా ఏక మనసై ఉండాలి. నీ మనసు, నీ భర్త మనసు, నీ పిల్లల మనసు, ఇందులో ఎవరిని కూడా తీసివేయడానికి వీల్లేదు. నీ కుటుంబం ఒక బండ అనే క్రీస్తు మీద కట్టబడాలి అంటే
నీ కుటుంబం ఎంతో ఐక్యత, శాంతి, సమాధానంగా ఉండాలంటే, నీ కుటుంబంలో వ్యతిరేకత లేకుండా సానుకూలంగా ఉండాలంటే, నీ కుటుంబంలో ఎప్పుడు కూడా క్రీస్తు అనే ఒక గొప్ప నాదుడిని యందు ఉండి చుక్కాని వలె నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 4వ కీర్తన చదవండి, 2వ మాట. నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని ఏం చేస్తారు? ఎంతకాలం? ఇంకెంతకాలం అండి? ఇంకా చాలా కాలమా? ఇంకా చాలా కాలం ఉందా? నేను స్టాండర్డ్, ఈ భూమి మీద నేను స్టాండర్డ్ అన్నవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం కదా. స్టాండర్డ్ కాదు కదా. మరి ఎంతకాలం ఈ వ్యతిరేకతలు? దేవుడే చెప్తున్నాడు, కీర్తనకారుడు ఎంతో స్పష్టంగా, ఎంతకాలం అయ్యా నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు అంటే, నీ దేవుని సహవాసంలో ఉంటున్న నీవు వ్యతిరేకంగా ఉన్నావు అంటే ఎవరి గౌరవానికి భంగం కలుగుతుంది? సాక్షాత్తు ఆ మహాదేవునికే భంగం కలుగుతుంది, ఆయన గౌరవానికి భంగం కలుగుతుంది. వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని ఏం చేస్తారు? వెతుకుతారు. అబద్ధంలో బ్రతకడం ఎందుకండి? చాలామంది 199 మంది అట అబద్ధంలో బ్రతుకుతున్నారట. నిజం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. మీరు ఎక్కడంటే గమనించుకోండి. ఇంటిలో ఎంతో దుఃఖం ఉంటుంది, బయటకు వచ్చి పల్లికలు ఎత్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అండి? ఇంట్లో చాలా విచారం ఉంటుంది, బయటికి బిల్డప్ ఏం చేస్తున్నాం మనం? నాకేం లోట్లేదు, తెగ పల్లికలించేస్తావు. విచారం ఎక్కువగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ పల్లికలించేస్తున్నాం మనం. ఇంట్లో ఉన్నది ఒకటి, బయట చూపించేది ఒకటి. నీ హృదయంలో ఉన్నది ఒకటి, బయటకు చూపించేది ఒకటి. వ్యర్థమైంది ఒకటి, బయటకు చూపించేది ఒకటి. అబద్ధం లోపల ఉంటుంది, బయటికి చూపించేది ఒకటి. ప్రేమ లేకుండా ఉంటున్నావు, బయటికి చూపించేది ఇంకోటి. నీ ఇంటిలో నీవు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ ఒకవేళ ఈ రీతిగా ఉంటే ఎంతకాలం అబద్ధంలో బ్రతుకుతామండి మనం? లేని దాన్ని బిల్డప్ చేస్తామండి. ఇంట్లో అన్నీ అప్పులే అండి, బయటకేమో కలరింగ్ ఇచ్చేస్తున్నామండి. ఇంట్లో అంతా అశాంతి అండి, బయటకేదో సమాధానంగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నామండి. ఇంట్లో అంతా కూడా మోసమేనండి, బయటకైతే చాలా బిల్డప్ ఇస్తున్నామండి. లేరా? ఇలాంటి కుటుంబాలు లేవా అండి? లేకపోతే సంతోషం. ఉంటే కనుక మన ఇంటిని మనం సవరించుకోవాలి, సరి చేసుకోవాలి, తప్పకుండా సరి చేసుకోవాలి. ఎంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని పలుకుతూ ఉంటావు? ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటావు? ఎంతకాలం నన్ను నేను మోసం చేసుకుంటాను? సమాధానం లేకుండా, సంతోషం లేకుండా బయట వాళ్ళ కోసం ఎంతకాలం నవ్వుతావండి మనం? నీ కోసం నువ్వు నవ్వాలి కదా, నా కోసం నేను నవ్వాలి కదా. మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం అయింది? మనస్ఫూర్తిగా నవ్వుతున్నావా? హాహాహా అని పళ్ళు గురించి ఎంతో గట్టిగా నవ్వేవారు మన పెద్దలు. ఆ నవ్వు ఏమైపోయింది ఇప్పుడు? ఒరే, నీ మొహం చూస్తుంటే పైకి నవ్వుతున్నావు కానీ అది నిజమైన నవ్వులా కనబట్టలేదురా. మన పెద్దలు ఏం చేస్తారు? కనిపెట్టేస్తారు. ఎవరిని మోసం చేయక, నువ్వే మోసం చేసుకుంటున్నట్టు, నన్ను నేనే మోసం చేసుకుంటున్నట్టు. ఎవరికైనా సరే బాధ మనసులో పెట్టుకొని బయటికి నవ్వుతే కనుక ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనం? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నట్టు. అలాంటి మోసపు పనుల్లోనికి మనకు వెళ్ళొద్దు. విసుక్కోవడం, విమర్శించడం, వ్యతిరేకతలు, వినకపోవడం, విరక్తి చెందడం, విడిపోవడం, విరోధంగా మాట్లాడడం, ఎప్పుడు కూడా సానుకూలంగా మనం మాట్లాడడానికి అవ్వట్లేదు, విరోధంగానే మాట్లాడుతున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ మాటను చూడండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతన పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఎవరో కాదు వీళ్ళు. విరోధంగా మాట్లాడిన వారు ఎవరండి? స్వయాన సొంత అన్నయ్యే, స్వయంగా సొంత అక్కే. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ సొంత వారితో అని ఒక కవి అన్నారు. నిజమే,
పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఎవరితోట అంట? నా అనుకున్న వాళ్ళతోటే. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ సొంత వాళ్ళతోటే ఉంటాయి. నాని ఎవరినైతే అనుకుంటామో వాళ్ళతోటే విరోధాలు వస్తూ ఉంటాయి. నాని ఎవరిని అనుకుంటాం వాళ్ళతోటే యుద్ధాలు వస్తూ ఉంటాయి, వాళ్ళతోటే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వాటితోటే మాటలు మరి పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మోషే గారు చక్కగా కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకొని ఎంతో చక్కగా ఉండి ఉంటారు వాళ్ళిద్దరూను. వెంటనే అక్కకేమొచ్చింది? అసూయ వచ్చేసింది. అన్నయ్యకేమొచ్చింది? అసూయ వచ్చింది. నీ చేతే నడిపించేస్తాడా దేవుడు? నువ్వు ఒక్కడవే నడిపించగలవా వీళ్ళందరినీ? నీతో మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన, నువ్వే చేయగలవా ఈ పని? చూసారా, నీకు కూడా యుద్ధాలన్నీ నీ సొంత వాళ్ళతోటే ఉంటాయి. నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ నీ సొంత వాళ్ళతోటే. కాబట్టి ఏ విరోధాలు లేకుండా ఉండాల్సిన పరిస్థితి నీ మీద ఎంతైనా ఉంది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నవి, ఇంటికి వెళ్ళి చదవండి. విరగబడిపోతూ ఉన్నారు యువత. ఇంటిలో స్త్రీలు విరగబడిపోతున్నారు, పురుషులు కూడా ఏమాత్రం నిలబడలేని స్థితిలో ఉంటున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. విరిగిపోవడం, ప్రతి చిన్న మాటకే కూడా విరిగిపోతూ ఉన్నారు. ఏ మాట ఎవరితోటి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలోనికి సమాజం వెళ్ళిపోయింది, సంఘం వెళ్ళిపోయింది, దైవ సేవకుల కుటుంబం వెళ్ళిపోయింది. ఏ మాట మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో అన్న పరిస్థితిలోనికి ఈరోజు సమాజం ముందుకు వెళ్ళిపోయింది. చిన్న మాటకి పెద్ద మాటకి విరిగిపోతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ మాట చివరిగా చదివేయండి ఒకసారి స్పీడ్గా. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన దేవునికి స్తోత్రం. ఏంటంట? చేదైన వేర్లు ఏం చేస్తున్నాయండి? విరిగిపోయే మాట ఎందుకు వస్తుందండి? విరగబడిపోయే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి మాటలు ఎక్కడ పుడుతున్నాయండి అంటే నీలో చేదైన వేర్లు ఏం చేస్తున్నాయి? మొలుస్తా ఉన్నాయి. ఇంకా కింద వేరు చేదుగా ఉంటే పైన మధుర ఫలాలు ఎక్కడికి వస్తావు నువ్వు? కింద చేదు వేరుగా ఉంటే పైన సంతోషం ఎక్కడ ఉంటుంది? కింద వేర్లు. ఆ వేర్లు నీ పిల్లలు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ సంఘం అవ్వచ్చు, నీ సహవాసం అవ్వచ్చు, ఏదైనా సరే కింద వేర్లు నువ్వే అవ్వచ్చు. నువ్వు కూడా ఒక చేదు వేరుగా మారిపోతే నీ జీవితమే ఏమైపోతుందండి? చేదుగా మారిపోతుంది, విరిగిపోతుంది. జీవితం విరిగిపోతుంది, వేసారిపోతుంది. వేసారిపోయిన తర్వాత ఇంక జీవితం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు నచ్చ చెప్పినా సరే నీ హృదయానికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఇలాంటి సమాజంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు విసుక్కోకండి, విమర్శించకండి, వ్యతిరేకతగా ఉండకండి, మాట వినకుండా ఉండకండి, విరక్తి చెందకండి. మీ జీవితంలో విడిపోకండి. చిన్న మాటకి పెద్ద మాటకి ఊరికే విడిపోవడానికి చూడకండి, విరుచుకుపడకండి, విరిగిపోకండి, ప్రతి మాటకి విరిగిపోకండి. అలాగనే విరోధాలు పెంచుకోకండి, ఎక్కువ విచారాలు కూడా మీ హృదయంలో మరి పెంచకండి. మత్త నీవు అనేక పనుల నిమిత్తము విచారము కలిగి ఉన్న అవసరమైంది. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ మాటను కూడా ఒకసారి స్పష్టంగా చదవండి. అందుకు నీ కృప నాకు చాలును. విచారం ఎక్కువైపోయింది పౌలు గారిలో. అయ్యో నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఎంతగా సంఘాలను నడిపిస్తున్నాను, అయినప్పటికీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉందే అనే విచారం ఎక్కువైపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కృప నీకు. ఈరోజు కూడా నీ హృదయంలో ఎన్ని పనులు చేస్తున్నా సరే ఇది నాలో బలహీనంగా ఉందే, ఈ లక్షణం నన్ను వెనక్కి లాగేస్తుంది, ఈ లక్షణం నన్ను దేవుని సన్నిధిలో మరి మనశ్శాంతిగా నిలబెట్టలేకపోతుంది, ఈ లక్షణం నన్ను అన్ని విషయాల్లో కూడా కిందకి దిగజార్చేస్తుంది. ఇలాంటి విషయాన్ని బట్టి నేను ఎంతో బాధపడుతున్నానని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కృప నీకు చాలును. ఇదిగో ఏ వ్యాధి బాధ అయినా సరే, ఏ ఇరుకు ఇబ్బంది అయినా సరే నీ ఎడల నేను కృప చూపిస్తూనే ఉంటాను. ఎలాంటి విచారము నీ హృదయంలో ఉంచుకోకని దేవుని యొక్క భరోసా. వివాదాలు, మన వివాదము తీర్చుకుందాము రండి,
దేవుడు ఏమంటున్నాడండి, మన వివాదములు ఆయన దగ్గరే తీర్చుకోవాలి. ఎక్కడెక్కడో లోకంలోకి వెళ్ళిపోయారు కనుక, ఎవరన్నా ఒక మనిషి మన మీద గొడవాడితే ఆ ఇంటి మీదకి వెళ్ళి గొడవాడారు కనుక, నీ వివాదం ఎక్కడ తీర్చుకోవాలంటే దేవుని సన్నిధిలోనే తీర్చుకోవాలి. నీ గొడవ దేవుని సన్నిధిలోనే తీర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రతి విషయం ఆయనకి చెప్పేయాలి. ఈ విలువ లేని తనాలు ఎక్కువైపోయి విలువ ఉండలేదు. ఒక మనిషిగా విలువ లేదు. విలువ లేని తనం ఒక కుటుంబంలో ఎంతోమంది ఉంటున్నారు. ఇంతమంది బంధువులు అని చెప్పుకుంటున్నాం, కానీ నిన్ను ఎంతమంది విలువగా చూస్తున్నారు? దైవ సేవకులు అని చెప్పుకుంటున్నాం, ఎంతమంది విలువగా చూస్తున్నారు? సంఘ సహవాసంలో నువ్వు ఒక 300 మధ్య బ్రతుకుతున్నావు, నిన్ను ఎంతమంది విలువగా చూస్తున్నారు? ఒకవేళ ఎదుటి వాళ్ళు నీకు విలువ ఇవ్వలేదేమో, నువ్వేం ఫీల్ అవ్వకు. ఎదుటి వాళ్ళు నీకు ఉన్న విలువ నీకెప్పుడు ఉంటుంది. నీ విలువ నువ్వు కాపాడుకున్నప్పుడు నీకున్న విలువ నీకెప్పుడు ఉంటుంది. నెగిటివ్ చూపులు కానీ నెగిటివ్ మాటలు కానీ నువ్వు విలువ లేని వాడిగా ఎంచబడక నీ విలువను పెంచుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగవలసిందిగా దేవుడు మనందరితోటి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ద్వారా ఈ కూడికని ముగించుకుందాం. ఈ దినము పలహారం తీసుకొచ్చిన బిడ్డలు మరి నవీన్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి తన భార్యకు మంచి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించి అన్నాడు. 9 మాసాలు తోడుగా ఉండులాగున మన సంఘంలో చాలామంది బిడ్డలకు గర్భఫలాలు ఇచ్చి అన్నాడు. ఈ సంవత్సరం గర్భఫలాల కాలము. దేవునికి స్తోత్రం. కననే గర్భాలను దేవుడు కనిపించే దేవుడు, ఏకాంగుల సంసారులుగా చేసే దేవుడు, ఫలింపని కుటుంబాలకు ఫలింపుని దయచేసే దేవుడు, నిస్వార్థంగా ముందుకు నడిపించే దేవుడు, మరికొద్ది దినాల్లో ఒక నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చే దేవుడు. ఇలాంటి దినముల్లో మన ఇంటిలో విలువలేని వీలుని ఏం చేయాలి చేసి దేంతో తీసేయాలి? వాక్యం అనే నీరుతో కడిగేసినప్పుడు నీకు చక్కగా నీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్న మాటలు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.